మిత్రులందరికీ నమస్కారం. రాయలసీమ పల్లె పదాలు 17వ భాగంలోకి చేరుకున్నాం. ఈరోజు మొదటి పదం ఉచ్చ. అంటే మూత్రాన్ని ఉచ్చలు అని చెప్పేసి అంటారు రాయలసీమ ప్రాంతం. ఉచ్చలు పోసన ఎలా అని చెప్పేసి పెద్దలు ఏదన్నా కోపంలో తిడుతుంటారు, ఉచ్చలేసి కొట్టరావా అని చెప్పేసి. అంటే మూత్రాన్ని ఉచ్చ అనేటటువంటి ఈ పదంతో ప్రయోగిస్తారు. అట్లే ఉట్టి మరొక పదం. పూర్వపు రోజుల్లో ఎక్కువగా కొట్టాలు ఉండేవి, అంటే బోధ కొట్టాలు. కొట్ట నిర్మాణంలో లోపల వాసాలు ఉంటాయి, అటు ఇటు వాసాలతో కొట్ట నిర్మాణం జరుగుతుంది. ఈ ఏదన్నా పాలు కానీ కూరలు కానీ ఏదైనా మాంసం చేసుకున్నప్పుడు కానీ ఆ పదార్థాన్ని పిల్లులు కుక్కలు ఏదన్నా కింద పెడితే తింటాయని చెప్పేసి ఏం చేసేవాళ్ళంటే ఆ వాసానికి ఉట్టిని తగిలించేవాళ్ళు. అంటే గిన్నెను పెట్టుకోవడానికి వీలుగా తాడు కింద అల్లకం ఉండి పైనుంచి ఉంటుంది, గాలిలో వేలాడుతుంటుంది. అట్లా ఆ తాడుతో అల్లినటువంటి ఆ అల్లకాన్ని ఉట్టి అని చెప్పేసి అంటారు. ఉట్టి అంటే ఏదైనా అందకుండా పైన ఉంచడానికి వీలుగా అల్లేటటువంటి ఆ తాడుని ఎక్కువగా కొట్టాలలో ఈ ఉట్లు అనేది ఎక్కువగా చూడొచ్చు. మనము శ్రీకృష్ణుని కృష్ణాష్టమికి కూడా ఉట్లు కొడతాం. సో ఆ విధంగా పైన కొట్టాలలో ఉండేవి ఒకప్పుడు, ఈ ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు పెట్టుకోవడానికి వీలుగా. అట్లే ఉడుకుడికి అని ఒక పదం. అంటే బాగా వేడిగా ఉన్నాయని చెప్పడానికి పెద్దోళ్ళు ఏమంటారంటే, రే బాగా ఉడుకుడికి నీళ్లు ఉన్నాయి పోసుకోకూడదు, పద్దనాంచి నీళ్ళే పోసుకోకుండా ఉండవు, బాగా ఉడుకుడుకు నీళ్ళు ఉన్నాయి చూడు అని చెప్పేసి అంటారు. ఇట్లా ఉడుకుడికి అనేది కూడా ఒక పదంగా మనం చూడొచ్చు. అంటే వేడిగా, బాగా వేడిగా అనేదానికి బదులుగా ఉడుకుడుకు అని చెప్పేసి అంటారు. అట్లే మరొక పదం ఉడ్డామూడు. ఉడ్డామూడు అంటే 7 అనే పదానికి బదులుగా ఉడ్డామూడు అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తారు. అంటే ఉడ్డా అంటే 4 సంఖ్య, 3 అంటే 3. అంటే ఉడ్డామూడు అంటే 4 + 3, ఈ రెండింటిని కలిపితే 7 సంఖ్య వస్తుంది. అంటే 7 అనేదానికి బదులుగా ఉడ్డామూడు అని చెప్పేసి ఈ పదాన్ని ప్రయోగిస్తారు. అట్లే ఏదైనా అన్నం తినేటప్పుడు కానీ శరీరం పైన చొక్కా కానీ బనియన్ కానీ ఏది లేకుంటే ఇట్లా ఈ బట్టలు లేకుండా ఉన్నటువంటి శరీరాన్ని ఉత్తపయ్యి అని అంటారు. ఏంది రబ్బీ అట్లా ఉత్తపైన కూర్చొని అన్నం తింటానావు, పైన ఏదైనా టవలన్నా వేసుకోవాలా, అట్లా తినద్దని పెద్దలు అంటారని చెప్పేసి అంటారు. అంటే వస్త్రాలు ధరించకుండా ఉన్నటువంటి పై శరీరాన్ని ఉత్తపయ్యి అంటారు. ఉత్తపయ్యి కూర్చొని అన్నం తినకూడదురా చిన్నోడా, టవలన్నా వేసుకోపనేసి అంటారు. ఇవి వారం పదాలు.